మిత్రులందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన అతి గొప్ప నాయకుడు, పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమాన్ని చీల్చిన ఘనత ఉన్న కేకే గారు నిన్న ఒక మాట అనడం జరిగింది. ఆ మాటతోటి స్టార్ట్ చేద్దాం. చూశారా ఇగో వెలుగు రాసిన ముచ్చట. 13 ఏళ్ల తర్వాత వాపస్ వస్తున్న కాంగ్రెస్లో చేరికపై కేకే ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా. కాంగ్రెస్లో 55 ఏళ్ళు పనిచేసిన నాకు ఎన్నో పదవులు ఇచ్చింది. కాకా లాంటి వాళ్లతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన. కేసీఆర్ గౌరవం ఇచ్చారు. పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. ఇవాళ కాంగ్రెస్లోకి విజయలక్ష్మి 13 ఏళ్ల తర్వాత వాపసు వస్తున్నా. ఏదో సినిమాల డైలాగ్ ఉంటుంది, బాలకృష్ణ డైలాగు. ఎన్ని సంవత్సరాల తర్వాత నా భూ తల్లి గడ్డపైన అడుగు పెడుతున్నా అని ఆ భూమిని ముద్దాడతాడు. రాయలసీమ ఆ వాసనే వేరు అనుకుంటా ముందుకు పోతా చూడు. గా విధంగా కేకే అయితే 13 ఏళ్ల తర్వాత వాపసు వస్తున్నా. ఆ గింతన ఉందా అండి కేకే గారు? ఒకటి చెప్తున్నా, గింతన ఉందా మీకు? ఏమైనా ఉందా అంటున్నా. మీరు బడా లీడరు, నేను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పదవిని ఎంచుకున్నా, నేను ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నా, కేసీఆర్ వంటి ధీరుడు ఘనత నాయకుడు ఎవరు లేరని చెప్పేసి ఈరోజు సర్రవై నేను మళ్ళీ కాంగ్రెస్ గడ్డకు రావడం, వాసన పీల్చుకోవడం నాకెంతో గొప్ప గర్వకారణమని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎంత సిగ్గుచేటు అంటే చెప్పలేనంత సిగ్గుచేటు. కాంగ్రెస్లో చేరికపై కేకే ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా అని చెప్పినా చెప్పకుండా పెద్ద ఉపయోగం ఏం లేదులే. కాంగ్రెస్లో 55 ఏళ్ళలో పనిచేసిన నాకు ఎన్నో పదవులు ఇచ్చింది. మరి టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చినావు? కాకా లాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడినా. మరి కొట్లాడినట్టు గుర్తింపు ఏదైనా ఉందా? మరి పోయి దాంట్లో చేరినావు. టీఆర్ఎస్ను కాంగ్రెస్ విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరిక రాష్ట్ర కోసం పోరాడిన. సిగ్గుచేటు ఉండాలి, కొంచెమైనా సిగ్గుచేటు ఉండాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని నాశనం చేద్దామని చూస్తే నువ్వు మెల్లగా జారుకొని గీదా నువ్వు చేసేది. ఏమైనా ఉంటే పార్టీలో ఉండి నీ సత్తా ఏదో చాటాలి. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఏదో చూపెట్టాలి. కానీ నువ్వు పోయి అట్లా జారుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సమాజం ఇచ్చినట్టు? కేసీఆర్ గౌరవం ఇచ్చారు, పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. అంటే ఈయన ఏంలే, ఈయన కొన్ని కోట్లు ఇవ్వాల్సింది. ఈయనకు కొన్ని కోట్లు ఇచ్చుంటే ఆ పార్టీలో ఉండేటోడు. అందుకే ఇది కేసీఆర్కి అర్థం కావాలి అన్నట్టుగా చెప్తాడు. అంతేనా కదా వ్యాపారం ఆడ. ఇవాళ కాంగ్రెస్లోకి విజయలక్ష్మి. కేసీఆర్ భారీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ గేట్లు తెరిచినా అని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఉరుక్కుంటూ పోతున్నారో మీరు రాసి పెట్టుకోండి. రేపు పార్టీని ఒక రేంజ్లో తీసుకుపోతాను. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళని పార్టీలో చేర్చుకునేదే లేదు అనుకుంటా భారీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, ఈ జంపింగ్ జపాక్ బ్యాంచ్ వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, బీజేపీ పార్టీ ఓడిపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎత్తైన ఎత్తుకు ఎదిగితే అప్పుడు వీళ్ళు కేసీఆర్ కాళ్ళ దగ్గర పోతారా, లేకుంటే అట్లనే సిగ్గుతో చచ్చిపోతారా అనేది చూద్దాం.